తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబికా. పెళ్లి చేసుకోమనంటే ఇష్టం ఉంటే ఇష్టం ఉందంటాం, లేదంటే లేదు అని చెప్పేస్తాం. లేదు అనంటే మనకు కొంచెం టైం కావాలనో లేకపోతే సెటిల్ అవ్వడానికో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ విచిత్రంగా, వింతగా, నిజంగా అంటే సమాజానికే విభిన్నంగా ఒక పని చేసింది ఓ అమ్మాయి. సో ఈ విషయం నిజంగా మీ వరకు తీసుకురావడానికి ఒకే ఒక బలమైనటువంటి కారణం ఉంది. సో అది మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా. పెళ్లి చేసుకో అని తల్లి ప్రెజర్ చేస్తూ ఉందట. ప్రతిరోజు ఇదే పనంగా పెళ్లి 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 అంటూ ఉన్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరమ్మా బాగుపడ్డది? అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళని చూపించు. నా బ్రతుకు నేను బ్రతుకుతాను, కాస్త నాకు టైం ఇవ్వమ్మా, నా లైఫ్ ని నేను కొంచెం అంటే లీడ్ చేయడానికో, లేదు అని అంటే కనీసం నన్ను నేను బిల్డ్ చేసుకోవడానికో నాకు కొంచెం కాస్త సమయం ఇవ్వు అని తల్లిని ప్రాధేయపడుతున్నటువంటి క్రమంలో తల్లి ఏ మాత్రం కూడా సస్సే మేర నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవాలని ఒత్తిడి గురి చేస్తుందని, ఇక ఇదంతా కాదు నేను పెళ్ళే చేసుకోనని తేల్చి చెప్పేసిన తర్వాత ఇంట్లో పెద్ద గొడవ అయిపోయిందట. ఇక మీదట తల్లి వినదు అనేటువంటి ఇక ఇప్పుడు ఫోటోలు పెళ్లిళ్ళ పేరహేలకు పంపిస్తానే ఉందట. ఇక పెళ్లిళ్ళ కోసం సంబంధాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కడ పెళ్లి ఫిక్స్ అయిపోతాది అనుకుందో ఏమో తెలియదు, కానీ ఆ అమ్మాయి చేసినటువంటి పనికి నెటిజన్లు అందరూ కూడా అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అదే ఏంటంటే, సో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా స్క్రీన్ మీద, ఈ గుండు గీయించుకోవడం అంటే ఉంటారు కదా. సో మా అమ్మ ఇంకా వినదు అని చెప్పి ఆవిడే వెళ్ళి గుండు గీయించుకుందట. అంటే ముందు జుట్టంతా కూడా తీయించేసుకుంది. కొంచెం వింతగా విచిత్రంగా అనిపించింది. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే పెళ్లి చేసుకోవద్దు అని అంటే చాలా మంది సో ఇలాంటి పనులు చేస్తున్నటువంటి కనిపిస్తూ ఉంటారు. అంటే కానీ ఇంత దారుణంగా ఒక అమ్మాయికి జుట్టు అనేది అంటే మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈ మధ్య జుట్టు ఊడిపోతుంటే కూడా ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. అసలు జుట్టు జోలికి ఎవరిని రానివ్వరు. అలాంటి క్రమంలో ఈ యువతి చేసినటువంటి పని నిజంగా నెటిజన్లు ప్రతి ఒక్కరిని కూడా అవాకు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అంత ప్రెషర్ ఏముందో, అంటే ఆ పెళ్లి చేసుకోమన్నటువంటి మాట ఆవిడ్ని ఎంత భయపెట్టి ఉంటే ఇలాంటి పని చేసి ఉంటుంది. ఇది చూసినటువంటి తల్లి షాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. కానీ నాకు తెలిసి ఇప్పుడు తల్లి తగ్గను అని అంటూ గుండులో ఉన్నా కూడా నా కూతురు బాగానే ఉంది అని చెప్పి ఆ ఫోటోను కూడా పెళ్లి కొడుకులు పంపిస్తుందో లేదో అన్నటువంటి వార్త కూడా అంటే అనే కామెంట్స్ కూడా కింద పెడుతూ ఉన్నారు. నువ్వు ఏం చేసినా మీ అమ్మ మాత్రం వదలదమ్మా అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కానీ ఈ మధ్య యువత చూసుకుంటే జోక్స్ అపార్ట్ ఇక్కడ నుంచి సో ఒక సీరియస్ అయిన విషయం ఏంటంటే, సో చాలా మంది యువత కూడా పెళ్లిళ్ళు చేసుకోవటానికి సో వెనకడుగు వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, వివాహేతర సంబంధాలు కావచ్చు, లేదు అనంటే పట్టించుకోకపోవడం కావచ్చు, బాధ్యత లేకపోవడం కావచ్చు. సో ఏదైతే బంధంలోకి వెళ్ళిన తర్వాత ఆ బంధాన్ని నిలుపుకోలేకపోయినటువంటి కొన్ని సంఘటనలు ఈ మధ్య యువతను నిజంగా కూడా తప్పుద్రోవ కాదు కానీ వెనక్కి అంటే సో ఈ పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులను చూస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నారు. ఎన్నో న్యూస్ ఛానల్స్ లో సో సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారంటే సో చాలా మందిని కూడా మనము ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న తరంలో నిజంగా ఈ కలికాలంలో ఏ ఒక్కరు కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నట్టు తెలియట్లేదు లేదు. సో అలాంటి సందర్భాలు అక్కడ కనిపించాయి. అయితే అమ్మాయి మంచుకుంటే అబ్బాయి మిస్టేక్ చేయాలా, లేదా అబ్బాయి మంచుకుంటే అమ్మాయి మిస్టేక్ చేయాలా? ఇద్దరు మంచుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది అవ్వాలా, లేదు అనంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండాలా, లేదు అనంటే అత్త మామల నుంచి, లేదంటే ఇటు సైడు అబ్బాయి తరపున అత్తయ్య మామ, అలాగే అమ్మాయి తరపు నుంచి అత్త మామలు వీళ్ళ నుంచి సరిగ్గా లేకపోవడం, లేదంటే అన్న తమ్ములు సరిగ్గా లేకపోవడం, పెళ్లి చేసుకున్నటువంటి యువతని అంటే ఏదైతే వధువులు ఉన్నారో సో వాళ్ళని సరిగ్గా ఉండనివ్వకపోవడం. సో ఇదంతా కూడా ఈ మధ్య ఉన్నటువంటి యువతలో ఒక భయాందోళన క్రియేట్ చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ గొడవలు బాధ్యతలు పట్ల నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోలేమో, ఊపిరాడనటువంటి పరిస్థితి కనిపిస్తుందేమో. ఇలాంటి క్రమంలో పెళ్లి చేసుకుంటే ఎవరు మంచిగా ఉన్నారు, సో ఎవరి యొక్క కుటుంబము ఎవరి యొక్క బాధ్యతలు సరిగ్గా చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటే మనం ఏమైపోతాము, కనీసము మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అడగాల అంటే సో అడిగి పర్మిషన్ అడిగి వెళ్ళడం తప్పు కాదు, కానీ దాన్ని అంటే అథారిటీ చూపించడం అంటూ ఉంటారు కదా. అమ్మాయి పైన అబ్బాయి అథారిటీ చూపించడం, లేదంటే అబ్బాయి పైన అమ్మాయి అథారిటీ చూపించడం. సో ఒక అంటే అడ్జస్టబుల్ లైఫ్ అనేది ఎవరు కూడా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఇండిపెండెన్స్ అనేది సో రావడం చేత ఇంకొకరు మన మీద అథారిటీ చూపించడం
చూయించడం అనేది, అంటే అధికారం చూయించడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే క్రమంలో పెళ్లి అనేటువంటి మాటకు అడ్డుపడటము, అడ్డు గోడ వేసుకోవడం అనేది కారణం ఇదే అని చెప్పొచ్చు. ఇదే క్రమంలో ఈ అమ్మాయి చేసినటువంటి పని నిజంగా చాలా వరకు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పొచ్చు. కానీ ఆవిడ ఎంత ఒత్తిడికి లోనవ్వు ఉంటే, అసలు పెళ్లి అనే పదాన్ని ఎంతవరకు ఆవిడ కల్లారా చూసి ఉంటే, ఈ పదాలని ఎంత బాధ పెట్టి ఉంటే ఈ పని చేసి ఉంటుందని ఒక్కరు కూడా ఆలోచించారు. కొంతమంది జోక్గా తీసుకుంటారు, ఇంకొంతమంది ఏమో దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. అమ్మ పెళ్లి పెట్టాక లేకుండా మరి ఏం చేస్తావు, అసలు ఈ మధ్య యువత ఏం చేద్దాం అనుకుంటుందంటే ఉచిత సలహాలు ఇవ్వటం కాదు. అసలు రియల్ గా వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఈ మధ్య యువత లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే ఈ పెళ్లి అనే బంధానికి ఇలాంటివే ఎగ్జాంపుల్ గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏదేమైనప్పటికీ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ జనరేషన్ లో పెళ్లి అనేది నాకు తెలిసి ఇక మీదట జనరేషన్ మన పైన తరాలు వరకు ఉన్నటువంటి వాళ్ళకు, మేమే ఇప్పుడు 2000 ఈ కిడ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, మా తర్వాత ఉన్నటువంటి మాకు పుట్టబోయేటువంటి పిల్లలు నాకు తెలిసి పెళ్లి అనే పదాన్ని నిజంగా మొత్తానికే ఇలా తీసి ఇలా పక్కనేసేస్తారు అనేటువంటి రోజులు కూడా పుట్టుకొచ్చేలాగా ఉన్నాయి. వాళ్ళకి నచ్చితే లివింగ్ లో ఉంటారు, లేదు అంటే అక్కడతో అయిపోతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత నలుగురు మధ్య చేసుకుంటాం, ఈ నలుగురికి సమాధానం చెప్పాలి, దీని ద్వారా నచ్చితే ఉండాలి, నచ్చకపోతే ఉండకూడదు అనేటువంటి కాన్సెప్టే ఉండదు. దీనికి సంబంధించి విడాకులు అంటే ఇంకొక 6 నెలలు, సంవత్సరము వాళ్ళ చుట్టూ తిరగాలి. ఈ బాధ అంతా వద్దు, అంత ప్రెషర్ మేము తీసుకోలేము, అయితే ఉంటాము, ఇష్టం ఉంటే అది అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ హీరో, ఐ డోంట్ నో నేమ్ గుర్తుకు రావట్లేదు, స్టిల్ ఇప్పటికీ వాళ్ళు లివింగ్ లోనే ఉన్నారు. వాళ్ళకి 7 మెంబర్స్ పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలా అంటే ఎప్పుడు విడిపోతామో తెలీదు. అలాంటప్పుడు ఈ బంధంలో అంటే ఇదొక అంటే మన సంస్కృతి సంప్రదాయాలకి నిజంగా ఒక అంటే డిఫరెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇది అసలు సరైన కాన్సెప్ట్ కాదు, కానీ ఇక మీదట జనరేషన్ అలా ఉండబోతుందేమోనని భయం వేస్తూ ఉంది. బేసికల్లీ నేను ఈ జనరేషన్ లో ఉన్నా కాబట్టి మాట్లాడాలంటే కూడా ఇలాంటి విధమైనటువంటి బిహేవియర్ సరైనదా కాదా అనేది కూడా తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈవిడ చేసిన యొక్క పని మీ అందరికి ఎలా అనిపించింది నాకు తెలియదు. నాకు కొంచెం వింతగా, విచిత్రంగా, కొంచెం నవ్వు వచ్చేటువంటి పరిస్థితి కనిపించింది. కానీ వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటే మాత్రం నవ్వు మాత్రం వస్తుంది. నువ్వు ఏం చేసినా గుండులో కూడా మంచిగానే ఉండవు, ఆ ఫోటోలు కూడా నేను పెళ్లి కొడుకు పంపిస్తాయి, నువ్వు ఈ గుండులో ఎవరికైతే నచ్చుతావో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తా అంటదేమో అనే విధంగానే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందు కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.